చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీని లీడ్ చేసేది, తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని ఊహించుకుంటున్నారు అంటే లోకేష్ గారి గురించి చెప్పండి, ఏం చెప్తారు? నారా లోకేష్ గారి గురించా? ఒక్క మాటలో నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే చాలామందికి ఇది యథోశక్తి అనిపించవచ్చు, కానీ అక్షర సత్యం. దివంగత మహానేత ఎన్టీ రామారావు గారు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిపితే ఒక లోకేష్ గారు. ఎన్టీఆర్ గారిలో ఉండే పట్టుదల, మాట ఇస్తే మాట తప్పనటువంటి ఒక అకుంఠిత దీక్ష, సమాజంలో ప్రజలకు ఏదో మేలు చేయాలన్న తపన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థ పరిపాలన, రాష్ట్రంలో అన్ని రకాల ముందు తీసుకుపోవాలన్న ఒక ముందస్తు ఆలోచన, ఒక ప్రగతిశీల భావాలు అన్నీ కలగలిపి నారా లోకేష్ గారు. అశోక్ గారు, ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని నేను. 25 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే మాతో సహా చాలామంది ఏమనుకున్నామంటే కంప్యూటర్లు కూడు పెడతాయనుకున్నాం. తర్వాత కంప్యూటర్లు కూడు పెట్టాయి, గూడు పెట్టాయి, ఆర్థిక స్థితిగతులు మార్చాయి. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఆ యొక్క కుటుంబంలో ఆంధ్రప్రదేశే అత్యధికం. అంటే ముందు చూపుతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ముందస్తు ఆలోచన. అందుకే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జగన్ గారు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో కూడా వీధుల్లోకి వచ్చి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాకు భిక్ష పెట్టినా, మాకు భవిష్యత్తును ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అన్యాయం అని చెప్పని వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు. మరి ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ అంటుంటే భారతదేశంలో ముఖ్యమంత్రులు కల తెలుసుకోకముందే, భారతదేశం అందరికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ గురించి ఆలోచన చేస్తూ పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగితే రాబోయే 2-3 తరాలు బాగుపడే పరిస్థితి. రాజకీయ నేత వచ్చే ఎన్నికల గురించే ఆలోచన చేస్తాడు, రాజనీతిజ్ఞుడు భావితరాల గురించి ఆలోచన చేస్తాడు. అలాంటి ఆలోచన ధోరణి చంద్రబాబు గారిలో ఉంది. అందుకే చెప్తున్నా, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కలగలిపితే ఒక నారా లోకేష్ గారు. ఎందుకని చెప్తున్నానంటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించక ముందు పొప్పు ఉన్నాయి. మరి లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వారం ఆగిపోతుంది, 3 రోజులు ఆగిపోతుంది అన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్బంధాలు, నిషేధాజ్ఞలు, లాఠీలు, తుపాకులు చూపించి గూండాయిజంతో భయపెట్టాలని చూసినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా, వెన్ను చూపకుండా వేల కిలోమీటర్లు అంత పెద్ద ఎత్తున పాదయాత్ర ప్రజలతో మమేకమై చేసిన తీరు, ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చిన తీరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇచ్చిన తీరు మీకు అందరికి కూడా తెలుసు. పాదయాత్ర లోకేష్ గారిని ప్రజల దృష్టిలో ఆకాశవంత ఎత్తున నిలబెట్టాయి. లోకేష్ గారిలో ఆ సమర్థ లక్షణాలు ఉన్నాయి. లోకేష్ గారితో నా పరిచయం తక్కువే, కానీ తక్కువ పరిచయ కాలంలో నేను దగ్గరగా చూసినటువంటి లోకేష్ గారిలో అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఇది నేను చెప్పడం కాదు, ఏదైతే లోకేష్ గారి పాదయాత్ర ముందు లోకేష్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ, మీడియా కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? నారా లోకేష్ గారి గురించి అంగీకరించక తప్పనిసరి పరిస్థితి, సమర్థ నాయకుడు అని చెప్పని. ఇంకా కూడా గొప్ప నాయకుడుగా నారా లోకేష్ గారు తయారవుతారు ప్రజాశిస్సులతో. అది ఖచ్చితంగా ప్రజలు చూస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా పార్టీని ఓడిపోయినా కూడా గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో లేదు, లాస్ట్ 5 ఏళ్ల పాటు అధికారంలో లేదు. రాజశేఖర రెడ్డి 2004లో గెలిచిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారానికి దూరమైంది. ఆ దశలో తెలంగాణ ఉద్యమం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీని నిలబెట్టడం అనేది అసాధ్యం ఎవరికి కూడా. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అది చాణక్యం అనాలా, వీటితో మొత్తం కాపాడుకోగలిగారు, నిలబెట్టారు, మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ వచ్చిన అధికారంలోకి రాగానే మళ్ళీ ఓడిపోయారు 2019లో. ఆ తర్వాత ఏకంగా జైలుకి వెళ్ళారు 53 రోజుల పాటు. ఇదంతా ఆయన ఎంటైర్ పొలిటికల్ కెరీర్ అంతా కూడా ఒక స్ట్రగుల్. ఏదో ఐరన్ కనుక ఇట్లా కొట్టి చేస్తే తయారైనట్టు అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. అంత క్యాపబిలిటీ చంద్రబాబు నాయుడు గారు మోసినన్ని ఆ కష్టాలు, లేకపోతే మోసిన భారాలు, ఆ జైలుకి వెళ్ళి అనుభవించిన విధానం ఈ వయసులో, ఇవన్నీ లోకేష్ గారు ఫేస్ చేయగలుగుతారు? ఆ క్యాపబిలిటీ ఉందంటారా? ఇందాకే చెప్పాను మీకు, ఒక ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు
కలగలిపి లోకేష్ గారని. చంద్రబాబు నాయుడు గారు స్ట్రగుల్ పడ్డారు, కష్టపడ్డారు, ప్రజల కోసం పనిచేశారు, పార్టీ నిలబెట్టారు. దానికి ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. రాజకీయ ప్రత్యర్థులు సైతం దీన్ని సభాష్ చంద్రబాబు గారని అభినందించ తప్పనిసరి పరిస్థితి. కానీ లోకేష్ గారు రాజకీయ ప్రస్థానం కూడా ఎక్కడ పుట్టింది? పోరాటాల్లో పుట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధింపుల్లో నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అణచివేతల్లో నుంచి నారా లోకేష్ గారు ఒక నిప్పు కణికలాగా తయారయ్యారు. అంటే బేసిక్గా మీరు అన్నట్టు పప్పు అని తెలుగు కూడా సరిగా మాట్లాడటం రాలేదని, ఆయన ఆకారం గురించి, సో ఇట్లా రకరకాల అవమానాలు సోషల్ మీడియాలో ఆయన గురించి, రకరకాల డ్యామేజీ, ఆయన పుట్టుక గురించి కూడా రకరకాల డ్యామేజీ గతంలో. దాని గురించి అంటే వ్యక్తిగతంగా నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని, వారి సతీమణి భువనేశ్వర్ గారిని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ గారి ప్రోత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటల గురించి ప్రజలందరూ కూడా తెలుసు. అందుకే అసహించుకున్నారు, చీకొట్టారు. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకది గౌరవం. అశోక్ గారు, నేనేమంటానంటే ఏ కొడుక్కి రాకూడని ఒక దారుణమైన అవమానం. అందుకే చెప్పే మీకు, పోరాటంలో నుంచి పుట్టాడు నారా లోకేష్ గారు, అణచివేతల్లో నుంచి పుట్టాడు నారా లోకేష్ గారు. శత్రువులు మొత్తం మూకుమ్మడిగా దాడి చేస్తే ఒక్కడిగా ఎదుర్కొని రాష్ట్రాన్ని కదిలించాడు నారా లోకేష్ గారు. కాబట్టే నారా లోకేష్ గారు సమర్థవంత నాయకుడని ఇందాక చెప్పాను. అంటే ఒకప్పుడు నిజానికి మాట్లాడటం కూడా వచ్చేది కదా తెలుగు. స్టాన్ఫోర్డ్లో చదివి రావటం వల్ల, స్కూల్స్ అక్కడ విదేశాల్లో చదువు రావటం వల్ల కావచ్చు, భాష మీద భాష మెరుగైంది. ఇప్పుడు ఒక్కటి అశోక్ గారు, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్ గారి ఓదార్పు సమయంలో మాట్లాడిన ఉపన్యాసాలు మీరు చూశారు, తర్వాత మాట్లాడింది చూశారు. కాబట్టి వీళ్ళు పెరుగుదల అంటే జీవితంలో ప్రారంభ విధానం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి కాస్త ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఈరోజు లోకేష్ గారు మాట్లాడే మాటల్ని, స్పీచ్ ఆ స్పీచ్ చూస్తుంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతే కదా. ఒకప్పుడు లోకేష్ మాట్లాడిన స్పీచ్ పక్కన పెట్టి, అంతే కదా, ఇప్పుడు మాట్లాడే స్పీచ్ పక్కన పెడితే అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సాధ్యమైంది అనేది ఎవరికి అర్థం కాదు. రెండు బాడీ లాంగ్వేజ్, బాడీ అవునన్నా కాదని అంతకుముందు ఓవర్ వెయిట్తో చూడటానికి కొంత ఇబ్బందిగా ఉండేది. కానీ వాళ్ళ కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, వాయిస్ ట్రాన్స్ఫర్మేషన్, బాడీ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక్కటి అశోక్ గారు, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారాడు. మీరు నేను గుర్తియటం కాదు, భారతదేశంలో నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రులు సైతం ఎదురు చూస్తూ ఉంటారు. అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు కూడా నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించే శక్తులు కూడా ఈరోజు ప్రపంచంలో శక్తివంతమైన నాయకుల్లో టాప్ 5లో నరేంద్ర మోడీ గారు ఒకరని అంగీకరించక తప్పనిసరి పరిస్థితి. అలాంటి నరేంద్ర మోడీ గారు నారా లోకేష్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా పిలిపించుకుని 2 గంటల సేపు మాట్లాడారంటే, జరిగి 3 నెలలు కాల మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని కలిసి అవకాశం ఇచ్చాడంటే, అంటే నరేంద్ర మోడీ గారు సైతం మెచ్చిన నాయకుడు నారా లోకేష్ గారు. ఆ యొక్క సమర్థవంతమైనటువంటి నాయకత్వం, దీక్ష, పట్టుదలలు, దక్షతలు అన్నీ నారా లోకేష్ గారిలో ఉన్నాయి. కాబట్టే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి ఇవ్వనటువంటి అతిపెద్ద ప్రాధాన్యత నరేంద్ర మోడీ గారు నారా లోకేష్ గారికి ఇస్తూ ఉన్నారు. ఒక్కటి చెప్పండి, భారతదేశంలో ఏ మంత్రికైనా నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారా? లేదు కదా. పైగా నువ్వు నన్ను ఎందుకు కలవట్లేదు అని వైజాగ్ అడిగి మరి వేదిక మీద అడిగి మరి మీరు 2 గంటల కుటుంబ సభ్యులతో నరేంద్ర మోడీ గారు ఉండే, అందులో ఆ సమయంలో మనకి దేశ పరిస్థితులు ఏదో ఉన్నాయి మీకు తెలుసు. ఆ పరిస్థితుల్లో కూడా 2 గంటల పాటు లోకేష్ గారి కోసం, కుటుంబ సభ్యుల కోసం సమయం వెచ్చించాడంటే నరేంద్ర మోడీ గారు ఒక మనిషిని చక్కగా అంచనా వేస్తారు కాబట్టి, నారా లోకేష్ గారి గురించి చక్కగా అంచనా వేశారు కాబట్టి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంటే బేసిక్గా ఒకవైపు మీరన్న లోకేష్ గారి ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఇంప్రూవ్మెంట్, ఇదంతా ఓకే, సరే, మీరు భావి నాయకుడిగా ఆయన్ని మీరు అనుకోవటం కూడా తప్పేమీ లేదు. నేను కాదు, కానీ ప్రజలు భావిస్తున్నారు. కానీ ఆయన ఏదైతే రెడ్ బుక్ అంటే అపోజిషన్ లీడర్గా ఉన్నప్పటి నుంచి
పాదయాత్రలో యువగళంలో చెప్పుకుంటూ వచ్చిన మాట ఇప్పుడు అదే విమర్శలకు దారి తీస్తోంది కదా, అదే రెడ్ బుక్ని బూచిగా చూపిస్తోంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటే మీరు తప్పులు చేశారు. ఆ రోజు మీరు చేసిన తప్పుల్ని చట్ట ప్రకారం చట్టం ముందు నిలబెడుతున్నాం. మేము ఎక్కడ ప్రతీకార చర్యలకు పాల్పడటంలే. అంటే మీరు అధికారం ఉన్న వేళ తప్పులు చేసి ఆ తప్పుల్ని చట్ట ప్రకారం శిక్షించాలనుకోవటం తప్పు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఎలా? మీ ఇష్టారాజ్యంగా తప్పులు చేశారు. లోకేష్ గారు చెప్పారు, రెడ్ బుక్ అన్నారు. మీరు చేసిన తప్పుల్ని ఖచ్చితంగా శిక్షలు ఉంటాయని చెప్పారు. ఈరోజు అధికారం ఉందని ఇష్టారాజ్యంగా శిక్షలు వేయటం లేదే, ప్రతీకార చర్యలకు పాల్పడటం లేదే. చట్ట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చట్ట విరుద్ధంగా ఎవరైతే పనులు చేశారో, ఎవరైతే భారీ అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే ప్రజాకంటకుల్లాగా పరిపాలించారో వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇది తప్పు అశోక్ గారు, మీరు చెప్పండి. అంటే మీరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ, సరే మీరు అప్పుడు వైసీపీలో కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఫేస్ చేశారండి. అప్పుడు పదే పదే టీడీపీ అన్నమాట ఏంటి, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది, టీడీపీ కార్యకర్తలు వేధిస్తున్నారు, నేతలను అరెస్టులు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, చంపేస్తున్నారు ఎక్కడికక్కడ అని. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది ఏంటి? మేము ఎక్కడ చేయలేదు. అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అయితే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ చేయలేదు. రెడ్ బుక్ అంటే ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చే ఒక భరోసా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తప్పులు చేసిన నాయకుల్ని మేము చట్టం ముందు నిలబెట్టాం తప్ప, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలా అని కోరుకుంటాం తప్ప, చట్ట విరుద్ధంగా మేము ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలకు పాల్పడలా, అక్రమ కేసులు పెట్టలేదు. అంటే ఈ తేడా ఏం కనపడుతుంది మీకు? అప్పుడు అరెస్టులు జరిగాయి, అరెస్టులు జరుగుతున్నాయి కదా. ఆ రోజు జరిగిన అరెస్టులు, ఆ రోజు చట్ట విరుద్ధంగా దౌర్జన్యాలు చేశారు. జై జగన్ అనలేదని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త గొంతు కోసేశారు. అలాంటి సంఘటనలు ఎన్నో, 1 కాదు 2 కాదు 3 కాదు. కానీ మేము ఆ పనులు చేయటం లేదు, ప్రతీకార చర్యలకు మేము పాల్పడటం లేదు. చంద్రబాబు గారి ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఏ మంత్రి అయినా ప్రతీకార చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటితే వారు మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా వేటు తప్పదు. అందుకే చంద్రబాబు గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎక్కడ కూడా ప్రతీకార చర్యలకి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి పాల్పడటం లేదు. అంటే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేసి అధికారం పోయిన తర్వాత చట్టబద్ధంగా న్యాయస్థానం ముందు వాళ్ళని నిలబెడుతుంటే ఇది తప్పు అంటే దానికి మాకు సమాధానం లేదు. అంటే మీకు ప్రజల్లోకి ఎట్లా పోతుంది అని మీరు అన్నట్టు వైసీపీ హయాంలో అరాచక పాలన సాగిందని అనుకుందాం. మీ ఆరోపణ ప్రకారం అరెస్టులు, అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు పెట్టడం ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి ప్రజలు ఆ పార్టీని వద్దనుకుని 151 సీట్లతో గెలిచిన పార్టీని కాస్త 11 సీట్లకు పరిమితం